కదా అని ఒక చిన్న రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది. దట్ ఫీల్స్ లైక్ సక్సెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అండ్ I think ఒక 1 week అయింది. I think collections అవన్నీ పక్కన పెడితే I just think lot of people have been coming and saying thank you for making this film. There are mistakes, there are shortcomings, all of that is there, that's for sure. I think some of it we knew, some of it we didn't expect, but more than that, on a larger picture, on a 3-hour, 180-minute film, for the most part people loved it, and ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే వన్ కామన్ వర్డ్ దట్ వీ హ్యాడ్. సో ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయి బయటకు రావడం అనేది ఇస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సినిమా is, and I'm glad we managed to do that in some form or the other. So thank you, and thanks for waiting again. Nageshan garu, hi sir. Yes sir, hi and hi. First of all, congrats sir. ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు, అండ్ కంటిన్యూగా సక్సెస్ కొట్టే డైరెక్టర్ జాబితాలో మీరు చేరినందుకు. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. బట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని భారతాన్ని లేని ఇన్సిడెంట్ ని ఇంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే, మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ అయ్యారు సార్. అండ్ మాయాబజార్ is nothing but an adaptation of Mahabharata. Actually అది మహాభారతం ఎక్కడ లేదు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్. ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్రియేటివ్ ఫిక్షన్. సో అక్కడి నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్. బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీ నగరం కావచ్చు, ప్రపంచం కావచ్చు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు. బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీ నగరంలో నడిచే సన్నివేశాలు ఏవి కూడా ఎక్కడ ఒక నాట్ 1% పెయిన్ చూపించలేదు. ఈవెన్ హీరో కానీ, బ్రహ్మానందం కానీ, ఆఖరికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ, సో వాళ్ళంతా తన జోలీలో ఉంటారు. సో ఆ స్టార్టింగ్ లో ఆ వెహికల్ లో మాత్రమే పెయిన్ చూపించారు. సో కాశీలో ఎప్పుడు పెయిన్ చూపించారు. అదొక చిన్న కామన్ మన డౌట్. రెండొక డౌట్ ఏంటంటే, అసలు శంబల వాళ్ళ టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి, వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఉంటుంది. అప్పటి కోసం అనేది ఓకే, అది కామన్ చేసిన వాడు. అసలు ఏంటి వాళ్ళంటే కాంప్లెక్స్ ని క్యాప్చర్ చేద్దామనో, లేకపోతే వరల్డ్ని మళ్ళీ ఓల్డ్ వైభవాన్ని తీసుకురావాలనో, ఇంకంటే ఒక కామన్ అంటే రెండు టైప్స్ కి. అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ దైవా క్యారెక్టర్ ని ఒక రకమైన అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్ గా పోర్ట్రే చేద్దామని. అండ్ అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్ లో అన్నా దే క్యాన్ స్టిల్ బి సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్ లో సార్. సో అలా వెళ్ళాము. మేబీ ఇంకా చూపించుండొచ్చేమో, బట్ వి డిడ్ంట్ వాంట్ సినిమా మరీ డార్క్ గా కూడా చూపించే ఉద్దేశం లేకుండా. అండ్ సెకండ్ థింగ్, శంబాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీసేసింది వరల్డ్ లో. వరల్డ్ లో ఉన్న రిసోర్సెస్ అంతా సక్ అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్. సో అంతా వాళ్ళ దగ్గర దాచుకున్నారు. జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న లక్ష్యమే సార్ వాళ్ళు. అంటే కాంప్లెక్స్ లో కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నారో ఆయన చాలా దగ్గర పరిస్థితిలో ఉంటాడు. ఆయనకి సీరం రావాలి, మళ్ళీ బలోపేతం అవ్వాలి. బట్ మిగతా కాంప్లెక్స్ లో అంతా చాలా ఎంజాయ్గా ఉంటారు. బట్ వాట్ ఇస్ అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్టీలోనే తెలుస్తాయి సార్. Nageshwar, this is Sangeeta here. Hi. You started writing this story about 4 years ago, approximately. At what stage of scripting did you realize that it's becoming something so massive, because you are bringing together stories from the epics and then science fiction, dystopian world, that you have to spread it across 2 parts? And when are we likely to see the second part coming out? Is there like a timeline that you're working towards? And I think the idea was to make it in one part, but as we tried to do justice to 4 characters and their story, and somewhere just
in the first few schedules only we realized we couldn't really manage this in one film. And trying to manage this in one film itself had its challenges. As far as the timeline for part 2 goes, I think it's a long way off this. I think there's a lot of work to still do. We just shot, I think, a really shoot JSM in the beginning, but there's a long way to go still. I think because you left the story like on a cliffhanger, that was the immediate question for all of us as to when do we see the story in continuation and how long do we have to wait? Yeah, it's a lot of, I mean, as you can imagine, there's going to be so much action, so many backstories, so many new worlds మనం చూడాల్సింది. సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి, మళ్ళీ సృష్టించాలి, షూట్ చేయాలి. So hi, Ashwarya from Kalapa. So in the second half, when Ashwadhama enters Shambhala for the very first time, there is a conversation between Veeran and Sirius, and you casually name drop Flux Lands and a tribe called Noman, saying that if they go there, they can't be tracked, but Noman might eat her. So, and yesterday in an interview you said that you will be exploring a fourth world in part 2, right? So is this the fourth world, and what can you bit of tease about that world? And this only is a tease. I don't know what else we can talk about it, but yeah, that's what it is. We just put that there because people will sort of be aware that this is the next thing that we're going to enter. But any more details won't make sense until they actually show you visually when there's a teaser or something for the next part. Hello, Abhilasha here. So, మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. దెర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్ ఇన్ అవర్ కంట్రీ. ఇది మన మైథాలజీనా, ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని. So personally, where do you stand on that debate? I think even like people in your film have that discussion because you know that concept of God has gone in 2898. So where do you stand on that debate personally in? I mean, in the film it's very clear. In the film we're literally saying it's true. We're saying it is history or it is the past. And as far as the film, I would like to believe in these magical powers, and I would like to believe that in Mahabharata everybody was 8 feet tall and they could summon magical astras from something like a blade of grass. So I believe in fantasy. So మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది. రాజమౌళికి ఎవరు వచ్చినారంటే బయట జనాలు అంటారా? ఎవరు అనలేదు సార్, మీరే అంటున్నారు. బయట అంటున్నా, నేను అనట్లేదు, బయట వాళ్ళ గురించి చెప్తున్నా. మీ టాక్ చూసిన వాళ్ళు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు నూరో సినిమాకి ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్. అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ని పెట్టుకుని బిజినెస్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీరు కథంగా బిజినెస్ చేద్దాం అనుకున్నారా? సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది. వాళ్ళు నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్ దట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్ కి జస్టిస్ చేద్దామని. అది అన్నీ కూడా స్టోరీలో వాల్యూ ఆర్ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది నాకు, బికాస్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా. సార్ I just have 2 questions, one after the other. I'll ask straight. జనరల్ గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు, అంటే వాస్తవాలను తీసుకున్నారు, కొన్ని మీరు you took your liberties to explore the other side. But జనరల్ గా అయితే అందరికీ తెలిసిన విషయం, కలియుగం అంతమయ్యేది 4.5 లక్షల సంవత్సరాల తర్వాత. కలియుగం అంటే కలియుగం 4వ పాదంలో కల్కి ఉద్భవిస్తాడని చెప్పారు. కానీ 6,000 సంవత్సరాల తర్వాత వచ్చాడని మీరు చెప్తున్నారు. సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్టీలో అయినా 6,000 సంవత్సరాల తర్వాత వస్తాడా అన్నది నా క్వశ్చన్. రెండోది, I feel strongly that your core strength is emotions. మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాలను కట్టి పడేశారు మీ ఇమోషనల్ స్టోరీ రైటింగ్ narrative ద్వారా. What is your self-assessment about the emotional part in your Kalki? Do you think you have justice చేశారు అని అనుకుంటున్నారా ఇమోషన్స్ కి సంబంధించినంత వరకు? So these are the 2 questions. So part 1 కి
4,32,000 years అంటారు కలియుగం. And somewhere at some midnight reading, I remember reading that కలియుగంలో every year feels like 72 years అని. Like every year is one manvantra ఏదో ఒకటి ఉండే, ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఐ రెడ్, ఐ డోంట్ నో. బట్ so as 72 divided by 4,32,000 was 6,000 years. So that's how I came up with this idea of like every year in Kaliyuga feels so long, and Satyugam was much longer, and every Yugam became smaller and smaller, and the Kaliyugam felt like every year felt so long, and the concept nunchi ala 6,000 vacham. Second part was I think ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ ని పార్ట్ 1 లో వేయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్. ఐ మీన్ మేకింగ్, విఎఫ్ఎక్స్, యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం, బట్ I think the writing part was a big challenge, and because 4 big characters, 4 big stars, also world, and the most important character of the film was Sumati, was Deepika, but she couldn't do more than what she was doing in this part. She came from a place where she had to be innocent, and somehow oka rakamaina damsel in distress అయిపోయింది. But yeah, I think definitely could have done few things better, maybe a few things differently, but in retrospect we just felt like we really needed for people to come into this world and understand it very clearly. So కొంచెం ఆ టైం తీసుకుని ఆ మెల్లగా చెప్పాము. మేబీ దే వర్ సంథింగ్స్ అది ఇది ఆ 2 పార్ట్స్ గా చేసే ప్రాసెస్ లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు. సో బట్ యా, డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ లెర్నింగ్. కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి. థ్యాంక్స్ అండి. సార్, ఐ హావ్ 2 questions. ఒకటి, సెకండ్ పార్ట్ లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా? అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామియోస్ తో. సెకండ్ పార్ట్ లో ఇన్నో క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా? ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ స్క్రీన్ టైం ఆబ్వియస్లీ ఇంకా అంటే స్క్రీన్ టైం మీద కొంచెం obviously full length అని. అండ్ if anything ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది, ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది. we know where we're in, so if we open directly in that world now, I think the audience are ready to just accept and enter that world. So now it's fun because our main characters andaru are at their full power, and they are at, we know exactly what they want and where they come from. So I think now we'll have fun. And cameos గురించి క్యామియోస్ అంత ఆలోచించలేదండి, బట్ ఇక్కడ నేను వెల్కమ్ కంటిన్యూ సార్. అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ మీరు కమ్యూనిటీగా రివ్యూ చేశారు కదా, కమ్యూనిటీ అంటే నెగిటివ్ చూపించబోతున్నారా లేకపోతే కాపీలో ఏ విధంగా చూపించబోతున్నారు? అదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది అండ్ క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గా ఉంటుంది సార్. ఏ యాంగిల్ లో నెగిటివ్ ఉండదు. ఐ ఫీల్ ద కమ్యూనిటీ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ, మన తెలుగులోనే కాదు, నార్త్ ఎక్కడ చూసినా దర్ ఇస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాలో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూట్ స్టోరీ ఉంది. సో దర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్ కి ఒక జస్టిస్ చేయాలని ఉంటుంది. సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందో ఒకవేళ వచ్చింది అంటే ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది. డెఫినెట్లీ. నాగేశ్వరి గారు, హలో నాగేశ్వరి. Is it fine now? I can hear it. Yeah. You are capable of doing whatever you want to do in terms of the treatment, but you have deliberately taken the entire world in a very lighter way. It's like narrating a story to kids. It is like that. What is the motive behind that? అంటే ఒక కాన్షియస్ కాల్ సార్. అంటే లైక్ ఐ రిమెంబర్ ఎవరో అడిగారు లైక్ హూ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్, వాట్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్ అంటే మై థాట్ వాజ్
I'm making it for my 10-year-old self or 12-year-old self అనుకుంటున్నాం. Basically, I want to watch this and have a lot of questions and have my imagination or curiosity triggered. సో ఇప్పుడు కూడా లైక్ మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది, ఇండియా అంతా తిరుగుతుంది, అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ pictures or videos of children when they're around that car, I just see that wonder, and for me that's the main agenda of this movie also. Definitely to learn about a little bit about the Mahabharata, our original heroes from mythology, adanta undi. And also మన టెక్నాలజీ లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ సీ ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థార్ టీషర్ట్ అవెంజర్స్ టీషర్ట్ చేసుకుని వెళ్తారు కదా బయటికి. సో మేక్ ఇన్ ఇండియా లైక్ మన స్టోరీలు ఉన్నాయి కదా, ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ the idea for making it a bit light-hearted and not very dark is also to appeal to children. I think that's correct. Actually, another thing is, if you have to divide the story, first part lo ఎంత percentage చెప్పారు, second part lo ఎంత ఉంటుంది? Like 30% in the first half? Story, sir, and yeah, I would say, I mean, almost equal, but maybe 40 in the first half, 60 second half అనుకోవచ్చు. అశ్విని చెప్పులు మార్చినట్లున్నారు, కొత్త చెప్పులు మార్చాను. మా పిల్లలు ఉన్నారు, నేను కొనే ముందు అనుగణించారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది. సో మన నుంచి ఒక మైథలాజికల్ సైఫై ఇలాంటి సినిమా తీయొచ్చు వాళ్ళు చూపించడం జరిగింది. సో ప్రౌడ్ ఆఫ్ ఉంది అశ్విని గారు. అంటే న్యూస్ ఎలాంటి సినిమాలు తీస్తావు అనేది తెలుగు ప్రేక్షకులు దర్శకులు ప్రపంచం అంతా కూడా తెలుసుకుంది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరూ కూడా. సో సినిమా వచ్చేసి మామూలుగా త్రిశంకు సర్గం అని చదువుకుంటాం, కానీ ఇక్కడ చూడలేదు. కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు సర్గం ఎలా ఉండబోతుంది అనేది, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి మీ దార్శనికతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. ఎలా ఉండబోతుంది అంటే భూమి మీద వరల్డ్లో ఇంక నీరు ఉండదు, సో గాలి ఎలా ఉండదు అనేది, అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు. దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది, అంటే సినిమాకి సంబంధించి మీ షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాళ్ళని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది. సో దాని గురించి చెప్తారా? అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా? సెట్లోనా ట్రై చేశాను సార్ చాలా మటుకు, కానీ ఎప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా, బట్ ట్రై చేశాను. అండ్ యా థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో ఇప్పుడు నేను రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్ లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి, ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకుని రాశాము. కానీ 2 ఏళ్ళలో ఢిల్లీలో అదే అవుతుంది. అండ్ ఇంకేదో అనుకున్నాం, ఏదో వాటర్ అయిపోతుంది, వానాకాలంలో కూడా రివర్స్ అందిపోతాయి, నీళ్ళు ఉండవంటే అది కూడా అవుతుంది. సో బేసిక్లీ ఏదో ఫ్యూచర్ 600-700 years అనుకుని రాసాం, కానీ చాలా ఫాస్ట్ గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ. మహాభారతంలో కర్ణుడు కానీ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు, అశ్వత్థామ కూడా బ్యాడ్ గా చూపించారు. అంటే వాళ్ళు చేసిన బ్యాడ్ కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీ స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అన్నట్టుగా. అంటే క్లైమాక్స్ ని మనం ఎలాగే ఊహించవచ్చా? మీరు కల్కి 2లో ఎలా చెప్పబోతున్నారు, చాలా మంది ఎలాగే మాట్లాడుతున్నారు. అంటే క్లియర్ గానే ఉంది సార్. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ క్లియర్ గానే ఉంది కదా, ఆయన పాపాలు ఆయన చేసిన పాపాన్ని రిడెంప్షన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు, ఆయన శాప విముక్తి కూడా చెప్తాడు. కర్ణుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు. అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలా మంది స్టార్స్ ని డీల్ చేశారు, కథని డీల్ చేశారు, ఇలా సెట్టింగ్స్ ని కూడా చాలా డీల్ చేశారు. ఏది మీకు చాలా కాంప్లికేటెడ్ గా అనిపించింది మీకు? అంటే ఒక సినిమాని ఒక 4.5 years దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్. అంటే ఒక 2019లో రాసిన సీన్ 2024లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఇస్ ద టఫెస్ట్ థింగ్. ఐ డోంట్ థింక్ చాలా మంది ఆ సిచ్యువేషన్ లో ఉండరు యాక్చువల్లీ, బికాజ్ నేను తీసిన 2 సినిమాలు కూడా 1 year 1.5 years లో అయిపోయాయి. సో ఒక 4-5 years లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్. అది కొంచెం కష్టం అనిపించింది. ఇక్కడ
కంగ్రాచులేషన్ సార్. అంటే విజనరీ సైడ్ ఒక బ్యారియర్స్ ని పుష్ చేశారు, ఎకనామికల్ బ్యారియర్స్ ని పుష్ చేశారు. అంటే ప్రకృతి పట్ల మనిషి ఎలా ఉండాలి, ఉండకపోతే ఎలా నష్టాలు జరుగుతాయి అని నాకు ఒక భయం కూడా కలిగింది కల్కి చూస్తుంటే. అది మంచిది సార్. వార్నింగ్ లాగా అనిపించింది కల్కి అనేది. సార్ ఇంత సీరియస్ సబ్జెక్ట్ లో కూడా ఒక తక్కువ నిడివిలో ఒక ఇంపాక్ట్ఫుల్ గా లవ్ స్టోరీ, ఒక తక్కువ వెళ్తున్నట్టు కైరా లవ్ స్టోరీ ఇంపాక్ట్ఫుల్ గా చెప్పగలిగారు. అది నాకు మోర్ సర్ప్రైజింగ్ అనిపించింది సార్. అంటే ఇంత కాంప్లెక్స్ ఉన్న సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీని అంత తక్కువ నిడివిలో ఇంపాక్ట్ఫుల్ గా చెప్పగలిగారు. ఆ లవ్ స్టోరీ థాట్ ఎలా వచ్చిందంటే అది నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే మోస్ట్ అంటే అన్ని అమ్మాయి చెప్తుంది కదా, ఆమె డైలాగ్ లేదు అంతా ఓకే కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్, మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె. సో ఐ థింక్ దట్ ఈస్ ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికింది. అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, అంటే ఇలా సెల్ఫే కాకుండా ఒక మనకి ఏదైతే ప్రాణాల్లో ఉందా మహాభారతాన్ని ఫ్యూచర్ లో తీసే ఆలోచన ఉందా మీకు? అంటే అదే చేశాను కదా, అది మిక్స్ చేస్తారు సార్. మాకు మిక్స్ చేశాను అంటే మిక్స్ చేయకుండా ఓన్లీ మహాభారతం అన్నారా? లేదు సార్, ఇప్పుడు అలాంటి ఐడియా ఏం లేదు సార్. Now, so I wanted to taking over from the women characters. You have some really wonderful women characters in this film and always in your previous films, but somehow I felt they were not explored well. Deepika Ganiyandi, even Shobana, I felt bad about that she died early, not just for the film story, but I thought she had so much potential. So now do you kind of feel that you could explore your women characters better? Would that, is it one of your takeaways? There's just one more question, but yeah. Yeah, definitely. And Shobana is my favorite also, and some part of her we had to also trim towards the end of the film. అంటే ఇంకా ఆల్రెడీ 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వరల్డ్ ఉన్నాయి, దాంతో పాటు ఒక 10 సెపరేట్ క్యారెక్టర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు వేసుకునే 3 గంటలు అవుతుందండి అక్కడ. అదే ఈజీగా ఒక అరగంట ఉంది, కావాలంటే తీయొచ్చు ఇంకో అరగంట సినిమా. You'll do that in your next part. Just one more thing which taking over from Prema's question. I mean, we were just discussing just now that మన పురాణాల్లో కూడా శంబాలా అని ఒక ప్లేస్ ఉంది, ప్లస్ కల్కి will be born in that place, but he's born to a biological father అని ఉంది. And there are also some comments about you kind of taking liberties over మన epics. So I know this is a sci-fi movie and there's a lot of fiction, but how much of liberties have you taken for this film? I mean, were there any liberties that you have taken consciously for the story? Yeah, and it's a script where you write something originally, so you have that freedom. And if I was trying to make the Ramayana or Mahabharata, maybe కొన్ని పరిధులు ఉంటాయేమో to write around it. But when I'm writing something that hasn't happened yet, we are not at the end of Kali Yuga. There is no equivalent of Mahabharata in the Kali Yuga. So when we're writing that, I think all you need is a little bit of responsibility and respect, and you can write it. యాక్చువల్గా ఇది ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ అనే ఒక పేరుతో స్టార్ట్ అయ్యేది. అవును, ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి నేరేషన్ చేశారు కదా? లేదండి, చిరంజీవి దగ్గర నుంచి కథ వెళ్ళారంటే మీరు లేదు వెళ్ళలేదు. యాక్చువల్ సార్ ఈ సినిమాలో నాగేశ్వరి గారు ఇక్కడ సార్ సార్ 2014లో 15లో అలాగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగేశ్వరి కూడా ఉంటారని చెప్పేసి మేము అనుకోలేదు సార్. నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగేశ్వరి అనే చైర్ ఉంది ఇప్పుడు. వెరీ ప్రౌడ్. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను. 1-2-3 సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ ని ఓకే అమ్మాయి చూసేసామన్న ఫీల్ రావట్లేదు. దానికోసం ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్ లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్ గా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించిన 2 హీరో క్యారెక్టర్స్ కూడా ఇవి ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కర్నూలు క్యారెక్టర్ లో ప్రభాస్ గారిని కూడా, ఈ 2 కూడా కౌరవులకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్. వాళ్ళు నెగిటివ్ పాయింట్ వైఫ్ లో వెళ్తారు. మీరు అసలు అలా ఆలోచించినప్పుడు
ఏ పాయింట్ తీసుకొని వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తీద్దామనే ఆలోచన అలా వచ్చింది సార్. ఇకపోతే మీరు తీసిన మహానటి కూడా 40 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి తీసుకొని చేశారు, అదొక అద్భుతంగా అయింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన ద్వాపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు 800 సంవత్సరాల తర్వాత జరిగిపోయే కలియుగంలో జరగబోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ థాట్స్? మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్? అంటే ఈ పర్టికులర్ మూవీ ఐ థింక్ ఒక ఫస్ట్ టైం చూసి వాట్ ఎవర్ ఆ క్లైమాక్స్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనుకోవచ్చు, అవన్నీ చూసిన తర్వాత రెండోసారి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ డిఫరెంట్ ఫిలిం, న్యూ ఫిలిం, చాలా ఒక వేరే పర్స్పెక్టివ్ గా చూస్తాం రెండోసారి. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ సెకండ్ వాచ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణుడు యాంగిల్స్ చాలా ఉంటాయి. రెండోసారి చూస్తున్నప్పుడు విల్ బి లైక్ ఓ ఇక్కడ ఒక టిక్ బిట్ ఉందా, అక్కడ ఒక టిక్ బిట్ ఉందా అలా కనిపిస్తాయి. దట్ ఈస్ అండ్ ఎక్కడి నుంచి వస్తాయి థాట్స్ అంటే తెలియదు సార్. అంటే మహానటిలో కూడా చూసుకుంటే చాలా మంది క్యామియోస్ ఉంటారు. అంటే మీరు ఇప్పుడున్న చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు అరే ఒక కొత్త స్టార్ చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ మేబీ ఇట్స్ ఇంట్రెస్ట్, మేబీ ఇట్స్ ఫన్, నాకు ఇష్టమేమో సార్. మేబీ సడన్లీ ఒక క్యామియోలా ఎవరికి తెలిసిన ఆయన వస్తే సినిమాలో ఒక ఇట్ ఫీల్స్ ఎక్సైటింగ్, ఇట్స్ లైక్ వన్ లిటిల్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ దట్ వరల్డ్ అని అనిపిస్తుంది. ఈ సినిమాలో కాన్షియస్లీ అన్ని పెట్టుకోలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ like Vijay is a cameo అనుకోవచ్చు, but also you need somebody to play Arjuna, so it's a role, so it is a role and Vijay I cast as a role properly, not as a guest thing or anything. Healthy Universe లో సెకండ్ థర్డ్ కూడా రాబోతున్నాయి. ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చే వాళ్ళు అయ్యుండకపోయిండొచ్చు, లేకపోతే ఇంత నంబర్స్ మీకు ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? అదంతా అవలేదు కదా సార్, హ్యాపీగా అదంతా అవలేదు కాబట్టి సాటిస్ఫాక్టరీ. నాగేశ్వరి గారు సార్, ఈ సినిమాలో వైజయంతి న్యూస్ లో ఐదో సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. నా నేమ్ నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు వన్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, రిలీజ్ రోజున చాలా మంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఇక్కడ కర్ణుడి కంటే అర్జునుడు గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది. వీటికి మీరు ఏమంటారు? అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ. ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు, సడన్లీ మహాభారతం అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిది అనిపిస్తుంది. అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు, బట్ డెఫినెట్లీ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్. నాగాశ్విని గారు, ఇది నాగాశ్విని గారు కలిపి కథ అనుకోవచ్చా? మహాభారత అంతే ఈ టైటిల్ దొరికింది కాబట్టి నాగాశ్విన్స్ కలికి పెట్టిన. భారతంలో కృష్ణుడికి అశ్వత్థానికి పునర్జన్మింది, కర్ణుడికి లేదు. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు? నిరమరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి, మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో. మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ ఈ కర్ణుడిలో ఎంచుకునే కారణం ఏంటి? పార్ట్ 2 సార్, పార్ట్ 2. అయితే శంభాల నగరం అని కూడా వాళ్ళది. అక్కడ అతీంద్రమైన శక్తులు, మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు, లోకులు సిద్ధమైనటువంటి ఉంటారు. అవును సార్. మరియు తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మీరు వస్తాయి. దేశంలో వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. టిబెటియన్స్ కానీ రకరకాల కానీ ఇవన్నీ అసలు ఎందుకు పెట్టడం కారణం ఏంటి? అంటే నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, శంబాలా అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్ లో, మన హిందూ రిలీజియన్ లో ఉంది, టిబెటిన్ లో ఉంది. టిబెటన్స్ కూడా శంబాలా అంటారు, షాంగ్రిలా అంటారు. పర్షియన్ రిలీజియన్ లో వాళ్ళకి ఒక సిమిలర్ ఐడియా ఉంది. వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్, వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు. సో ఇంత వివిధ జాగ్రఫీస్, వివిధ లాంగ్వేజెస్, కల్చర్స్ లో శంబాలా అనే పేరు ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే ప్లేస్ నుంచి చెందిన అవసరం లేదు సార్. అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు. అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్ లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్ లో. సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోవడానికి, తలదాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. అండ్ ఆ ప్లేస్ శంబాలా ఎందుకు కాకూడదు అనే థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళాను సార్. అంటే పేర్లు కొంచెం ఇదిగా ఉంది, ఎందుకు అలా పెట్టారు? మరి జాన్
అఫీషియల్ స్టోరీ మరియం అని ఉంది సార్. మరియం అనేది యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ శక్తులు ఉన్నప్పుడు దేని కోసం పోరాడుతున్నారు? అతీంద్రియ శక్తులు ఉందని పెట్టలేదు సార్. కొన్ని అంటే కొంతమంది అంటారు సార్, అది కూడా కల్పితమే కదా సార్, బికాజ్ ఎవరు శంబాలకు వెళ్ళలేదు. సో వాళ్ళు ఆ శంబాలలో ఉన్న వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉందని మనకు తెలియదు. అది ఒక ఇంటర్ప్రిటేషన్, ఇది మా ఇంటర్ప్రిటేషన్. నాగేశ్వరి గారు ఇక్కడ సార్ కల్కిలో కమలహాసన్ గారిని చూపించిన సినిమా చదువుకున్నారు, మీరు పార్టీలోనే మొత్తం కలిసి చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి కల్కిలో ఆయన క్లైమాక్స్ లో శ్రీశ్రీ గారు కలిసి ఇస్తారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో ఆ యాంగిల్ వాళ్ళని చెప్పించాలనేది? అంటే చాలా బాగుంది అనిపించింది, అందుకే తెప్పించాను. అండ్ ఆల్సో ఆ వర్డ్స్ అండ్ దట్ లైన్ చాలా సెట్ అయింది. ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తానని చెప్పేది ఆల్మోస్ట్ ఎస్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది. అండ్ ఇంకా కమల్ హాసన్ గారి గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. నేను 7 చెప్పిన దాన్ని ఆయన 110% తీసుకెళ్తారు. సో దట్స్ పార్ట్ 2 చేస్తారా సార్? పార్ట్ 2 చూస్తారు ఫుల్గా. సార్ తెలుగు వెర్షన్ సంబంధించి ఒక చిన్న విమర్శ ఏంటంటే డైలాగ్స్ ఏదో కావాలని వేరే వాళ్ళు చెప్పించాలన్నట్టుగా ఉంది. ఎందుకంటే పర్ఫెక్ట్ గా మన తెలుగు డిక్షన్ లాగా కాకుండా ఫ్యూచర్ లో దానికోసం చెప్పించారా లేదంటే కావాలన్నా చేసినది? లేదు, డెఫినెట్లీ ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ వాళ్ళ ఒరిజినల్ వాయిసెస్ తో చెప్పించాను. అండ్ మేబీ ఈసారి అంత దగ్గర కూర్చొని లైక్ మహానటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒరిజినల్ వాయిస్ చెప్పారు, ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఆ ఫినిషింగ్ రాలేదు, కొంచెం మరీ పట్టి చెప్పినట్టుండే. డెఫినెట్లీ అది నాకు కూడా అనిపించింది. బట్ జస్ట్ వాంటెడ్ ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పెర్ఫార్మెన్స్ 100% ఉంటుందని నా బిలీఫ్. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక నాట్ 100% అనిపిస్తుంది. సార్ అలాగే అశ్విని గారు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్ దాదాపు సర్కార్ తర్వాత ఆ రేంజ్లో ఆయన హీరోయిజం వాడుకున్న సినిమా ఇదే అంటున్నారు అందరూ. అయితే ఆ క్యారెక్టర్స్ మీకు ఈ సినిమాలో ఒక స్థాయిలో ప్రభాస్ గారి కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది హీరోయిజం అమితాబ్ బచ్చన్ గారికి. అదే స్థాయిలో సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందా? అట్ ద సేమ్ టైం మైథాలజీ పార్ట్ కూడా చూపించారు దీంట్లో, సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందా మైథాలజీ అనేది? ఉంటుంది కదా సార్, ఇంకా ఇదే క్యారెక్టర్స్ కదా సెకండ్ పార్ట్కి వెళ్ళేది. సో డెఫినెట్లీ కనెక్షన్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంతవరకు సెకండ్ పార్ట్లో ఉంటుంది? ఉంటారు సార్, సేమ్ ఇక్కడ అలా టైం చూస్తున్నారు, నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతారు. అశ్విన్ గారు ఇది యాక్చువల్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే, ప్రియాంక దత్ గారిని మ్యారేజ్ చేసుకోపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసి ఉండేవారా? ప్రాబ్లీ నాట్ సార్, యాక్చువల్లీ ఇంత ఫాస్ట్ అయితే అయ్యేది కాదు సార్. ఇంకొకటి సార్, యాక్చువల్గా దత్ గారికి చాలా కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ, ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అదే మీరు ఆల్రెడీ డిసైడ్ అవుతున్నారు. సో అంటే ఒక ప్రౌడ్ సమయం లాగా ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఆయనకి యాక్చువల్గా మా కమ్యూనిటీ వాళ్ళు రాలేదే అల్లులుగా ఇద్దరికని ఒకటి ఓపెన్గా చెప్పాను. సో మీరు అంటే ఒక కొడుకులాగా అంటే ఆయనకి ఒక వారసుడిలాగా అల్లుడి రూపంలో వచ్చి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కదా, ఈ సక్సెస్ ని ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు, మీతో ఆయన ఏమని చెప్పారు ఈ సినిమా రిజల్ట్ తర్వాత? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫస్ట్ గ్రేట్ఫుల్ సార్. అంటే ఫ్యామిలీ అయినప్పటికీ డైరెక్టర్ అండ్ ఆయన 50 years హిస్టరీలోనే కాదు, మేబీ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిమ్స్. అండ్ అది కూడా 1 year, 2 years, 3 years, 4 years చేసినప్పటికీ ఆయనకి జస్ట్ ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా తీయాలని ఆయనకు ఒక తపన, బేసిక్లీ మోర్ దెన్ మీ. ఆయనకి ఇష్టం ఏదైనా ఒక 100 మందిని పిలిస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏదైనా షూటింగ్ కి అవి 100 తోటి ఏంటి కదా, 200 మందిని పిలవాలి కదా, ఒక గ్రాండ్ గా కనిపించాలని ఆయనకు ఒక తపన ఉంటుంది మోర్ దెన్ మీ. అండ్ జస్ట్ ఫుల్లీ గ్రేట్ఫుల్ అని అంతే. అండ్ జస్ట్ ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి మా ఇన్వెస్ట్మెంట్ ఫుల్ గా రావడం అనేది ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్ బేసిక్లీ టు గాడ్. సార్ నాగేశ్వరి గారు సార్ సార్ కంగ్రాట్స్ సార్. ఒక హ్యూజ్ సక్సెస్ అంటే ఒక సాధారణంగా ఒక సినిమా అంటే ఒక జానర్ లో స్టార్ట్ చేస్తారు, ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కానీ సోషల్ డ్రామా.
కానీ మీ సినిమా విషయానికి వచ్చేసరికి చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి 100% కొంచెం టైం పడుతుంది, 5 to 10 minutes. బట్ ఈ మూవీ కల్కి మూవీ విషయంలో ఒక ½ hour వరకు కూడా ఆడియన్స్ ఇన్వాల్వ్ కాలేకపోయారు. సో మీరు కావాలని ఫస్ట్ హాఫ్ స్లోగా నరేట్ చేశారా, లేకపోతే అంటే వాంటెడ్లీ చేసిందా ఏంటిది? లేదు, అంటే ఐ థింక్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ 7-8 minutes చాలా ఎంగేజింగ్ ఉండే అనుకుంటాను, లైక్ విత్ ద మహాభారత అండ్ దోస్ థింగ్స్. బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరవాడ్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో. బట్ అదే దేవర్ చాయిసెస్, థింగ్స్ వీ ఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ అండ్ మేక్ అండ్ ఎవ్రీథింగ్. అది వరల్డ్ సెటప్ అనుకోవచ్చు, క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు. ఇప్పుడు దీపిక ఒక ల్యాబ్ లో ఉంది, ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్ లో రోజు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక రకంగా చూపించాను. మేబీ వేరే రకంగా చూపించేస్తే ఒక 1 year తగ్గేదేమో, ఒక 1.5 months తగ్గిండొచ్చు. బట్ దీవర్ ఆల్ చాయిసెస్ వి మేడ్ బికాజ్ ఇలాంటి సినిమా తీయలేదు. సో ఎందుకు ఛాన్స్ ఎందుకు తీసుకోవడం, పట్టని ఒక 30 seconds చూపించేస్తే అర్థం కాదేమో, ఒక 1.5 minutes తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకునే డెసిషన్స్. బట్ ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇట్స్ లైక్ హౌ వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్. నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్ గా తీసుకుంటున్నాను. సో దట్స్ ప్రభాస్ గారి గురించి సార్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ జర్నీ వాట్ ఈస్ ప్రభాస్ టు యూ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారి గురించి ఎలాంటి బాండేజ్ ఉంది? ఆయన ఎలా రియాక్ట్ అయ్యారా అర్థం కాలేదు. ఎదుర్కొన్న బాండేజ్ ఏంటి సినిమా జర్నీ తర్వాత? అంటే బాండేజ్ ఉంది మీకు? జస్ట్ మన ఏదో ఒక పోస్ట్ పెట్టాం కదా, అదే బాండేజ్. ఒక 3-4 years ఎవరితోటైనా అంత ట్రావెల్ అయ్యి అండ్ సంబడి హూ సపోర్ట్స్ యూ అండ్ ఎంకరేజెస్ యూ. అంటే ఎప్పుడైనా కొంచెం డౌట్లు ఉన్నా, ఒక చిన్న హెవీనెస్ ఉన్నా, హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ సో మచ్. ఎప్పుడు అసలు మీరు ఏం ఇస్తున్నారు నాకు అర్థమవుతుందా, మీకు ఇది తెలుస్తాను ఏం ఇస్తున్నారు, ఇట్స్ అసలు వైగాకుండా దిస్ ఇస్ హ్యూజ్, దిస్ ఇస్ మ్యాసివ్, నేను చాలా 20 ఇస్తున్నా కదా, దిస్ ఇస్ నాట్ నార్మల్ అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ I don't know, just to encourage me, I really believed it, but that helped a lot. నాది గారు క్వశ్చన్ సార్, కంగ్రాట్స్ సార్, మీరు ఒక కొత్త జానర్ క్రియేట్ చేశారు మైథాలజీ సైఫైలో. సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కి మైథాలజీ చాలా డిస్కషన్ జరుగుతున్నాయి, ఇండియా వైజ్ మళ్ళీ మైథాలజీ క్యారెక్టర్స్ గురించి వెళ్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కాంకాన్కి వెళ్ళారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏమైనా వచ్చాయా? సరే, ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి Part 2కి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏమైనా వస్తే కంటిన్యూ చేస్తారు, లేదా మీ ఓన్ ప్రొడక్షన్ అని చేస్తారా? అంటే డిస్ట్రిబ్యూషన్ కి డెఫినెట్లీ చూడాలండి. ఈ ప్రొడక్షన్ వాల్యూ అంటే ప్రొడక్షన్ లో ఏదైనా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టూడియో ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద స్కేల్ పెరుగుతుంది కదా. ఐ థింక్ ప్రొడక్షన్ వైజ్ వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్ అండి, బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ డెఫినెట్లీ ఫారిన్ వాళ్ళు వస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. వాళ్ళకున్న స్కేల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేస్తాం అంటే చేయొచ్చు. ఐ థింక్ మేబీ ఫర్ నెట్ఫ్లిక్స్, బట్ నాట్ థియేట్రికల్ రిలీజ్. ఐ డోంట్ థింక్ సో, బికాస్ చాలా మంది వెస్ట్ లో దే ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ యాక్చువల్లీ. సార్ మీ వరల్డ్ చూడడానికి ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ లో సూరి కావచ్చు, శంబాలా కావచ్చు, ఇవన్నీ ఈ సెట్స్ అన్ని డిజైన్ చేయడం చాలా వందల పని చేశారు. అసలు వీటి గురించి చెప్తారా? సో ఈ డిజైన్ ఎలా జరిగింది, ఎంతమంది కష్టపడేవారు, మీ డ్రీమ్ ని చాలా మంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జియాని, అండ్ ఆయనతో పాటు ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉంటారు. అండ్ కాన్స్టెంట్ అంటే జూమ్ కాల్స్ అయితే అసలు హార్డ్ డ్రైవ్ జూమ్ కాల్స్ ఉంటాయండి బేసిక్లీ డిస్కస్ చేసేది. ఎక్కడ అంటే ఈ వరల్డ్ లో ఇష్టమైన ప్లేస్ నాకు ఆ శంబాలా ఇష్టం. ఆ శంబాలా స్టెప్స్ ఉంది కదా, రేపటికి వస్తుంది కదా, ఆ స్టెప్స్ మీద కూర్చోవడం అసలు చాలా పీస్ఫుల్ ఉంటుంది. మీరు చూసారా చూసారు ఆ స్టెప్స్ ఇంకా చూపిలేదా? ఆ సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది అక్కడ. రెండు అనుకోవచ్చండి, బట్ ఇంటర్వెల్ డెఫినెట్లీ వీళ్ళ 3 స్టోరీస్ కలిసి మొదలవుతుందన్న ఫీలింగ్ వస్తుంది కదా. వన్ ఆ దీపిక మొదట అడుగేసి ఆ మంటల్లో నుంచి వెళ్ళడం, దట్స్ డెఫినెట్లీ మై వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడియాస్, అండ్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ యాజ్ ఐ ఇమాజిన్డ్ ఇట్, ఇఫ్ నాట్ బెటర్. సార్ నాగార్జున గారు నాకు తెలియదు, ఇంకా ఏదైనా అడగలేదు, తెలియదండి. పార్టీ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఇంకా రిలీజ్ అంటున్నారు. నాగేశ్వర్ గారు
చాలా సార్ చాలా అంటే చాలా డిస్కస్ చేసుకున్నాము ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద స్క్రిప్ట్ లో. ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడతాను. అశ్విన్ గారు హాయ్. మీరు అశ్విని దత్ గారికి తప్ప వేరే సినిమాలు చేయరా సార్? అంటే కుదరట్లేదు సార్, అంటే ఒక్కొక్క సినిమా 4-5 వేలు వస్తుంటే. నాగేశ్వరి గారు ఆ ఫస్ట్ పార్ట్ చెప్పలేదండి, సెకండ్ పార్ట్ చెప్పాను, వింటారని చెప్పాను. యా కంఫర్ట్, లక్కీ చామ్ అన్ని డెఫినెట్లీ. నాగేశ్వరి గారు హియర్ యాక్చువల్లీ 3 times చూసాను మూవీ నేను. అర్థమైన టైం ఏంటంటే రాక్సీ క్యారెక్టర్ 4వ సార్లు చూడాలి చూస్తాను సార్, ఈ రోజు కూడా వెళ్తాను ఈవినింగ్. రాక్సీ క్యారెక్టర్ ఉంది కదా, అందరూ పెట్టే మూమెంట్స్ ని కాంప్లెక్స్ లో పెడుతున్నారు. సో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంది. ఆ ఓపెనింగ్ లో ఒకటి ఆ డివైస్ తోటి చెక్ చేస్తారు కదా ఎవరైనా అమ్మాయికి ఒక ఫర్టిలిటీ ఉందా లేదా. అవునా? సో ఇంకా ఆబ్వియస్లీ ఆమె ఇన్ఫర్టైల్ అన్నట్టు, ఇంకా తీసుకోలేదు ల్యాబ్స్ లో. అన్ని క్యామియోస్ లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో. అది ఆర్జీవి గారికి అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి యాక్చువల్లీ. సార్ ఇక్కడ సార్, సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు. సో ఫైనల్లీ మేము కన్క్లూడ్ చేసుకున్నది భైరవ కర్ణుడి కింద. బట్ కర్ణుడిని మోస్ట్ సెల్ఫిష్ ఫెలోగా చూపించారు, అంటే నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి, నాకు యూనిట్స్ కావాలని. సో ఏంటి ఆ రీజన్ ఏంటి అని ఇంకో క్వశ్చన్ ఉంది సార్. అదేంటంటే అప్పట్లో మహాభారతంలో కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి హీరోగా కన్సిడర్ చేయలేకపోయారు, అంటే పాండవులకు దక్కిన ఘనత దక్కలేదు. సో ఇప్పుడు మీరు ధర్మం నిలబెట్టి ఆ హీరో ఆ ఘనత దక్కించాలనుకుంటున్నారా ఆన్ స్క్రీన్? ఏమో మీరే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు, నేను దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ ఫస్ట్ పార్ట్ ఏమో అంటే యాక్చువల్లీ మీ క్వశ్చన్ ఆన్సర్ యాక్చువల్గా. సార్ విజయ్ దేవరకొండ క్యాపబిలిటీ చూసి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన మీరు విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్ గా? అది చేయాలి సార్, ఇంకా టైం ఇవన్నీ ఇలా సంవత్సరాలు డెకేడ్స్ దశాబ్దాలు పడుతున్నాయి కదా అవుతుంది. నాగేశ్వన్ సార్ చందు ఫస్ట్ కలికి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ బుజ్జి, భైరవ, అశ్వత్థామ అండ్ స్క్రిప్ట్ ఈ 4 క్యారెక్టర్ లో మీరు ఏ క్యారెక్టర్ ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు? ప్రభాస్ గారు ఇస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి, ఇది ఎలా తీస్తారనేది చాలా క్యూరియాసిటీ ఉంది. అండ్ హీ ఈస్ వెరీ ఎక్సైటెడ్. అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే హీ వాజ్ నేను ఎక్కడన్నా ప్రియాంక, స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా, కొంచెం వరిడ్ ఉన్నా, ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ ఈజ్ ఆల్వేస్ 100%. ఈజ్ లైక్ మీకు అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారో, ఇది రిలీజ్ అయితే తెలుస్తుంది మీకు అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి, డెఫినెట్లీ అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో హాయ్ నాగేశ్వన్ సార్, మాట హియర్. Hi. First of all, congratulations for taking Indian cinema to the globally and making all of us proud. Sir, my question is like, what is the reason for making Lord Krishna not visible? And there is actually one name is coming up, Junior Pawan Kalyan. Akiranandan name is coming up, like he's playing the visible Lord Krishna in the part 2. How much is it true? And I always thought like God or Lord Krishna is what షుడెంట్ బి సీన్. అంటే ఒక ఫార్మ్, ఒక క్యారెక్టర్, ఒక ఫీచర్స్ తెలియకూడదు. అప్పుడే ఒక అంటే మనకు గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్ గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్. సో దట్స్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో హాలీవుడ్ లో ఫిలిమ్స్ చాలా మంది చూస్తుంటారు, బట్ హాలీవుడ్ రోజులో టాలీవుడ్ అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేశాం సార్, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, లైక్ ఆర్జీవి గారు. ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్ లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్టీలో కూడా ఆయన ఉంటారు? తెలీదు సార్, ఇంకా పార్టీలో తెలీదు. ఆయన అండ్ రాజమౌళి గారు ప్యూర్లీ a tribute అండి. I just thought it would be great to have them in the film. They are directors who sort of changed the film industry. So వాళ్ళు ఉండాలని రాజీవ్ గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు
కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్. అంటే సైడ్ దాన్ని వస్తాను, రేపు వస్తానని చెప్పాను. దిస్ ఈస్ స్వరూప పొట్లపల్లి, ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. నేను ఢిల్లీలో ఉంటాను. నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు, మా నైబర్స్ అందరూ డాన్స్ వేస్తుండగా, సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను. ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి. అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా? ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీకి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్ లో నేను చూస్తాను. గూస్ బంప్స్ అనమాట. నాకు ఏంటి, మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మొదలు పెట్టారా ఈ కల్కి మూవీని? లేదమ్మా, జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఫిలిం. లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా మేము చాలా మంది ట్రై చేసాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకున్నామని. లైక్ వెదర్ ఇట్ ఇస్ పంజాబ్, మలయాళం, తమిళ్, మరాఠీ, బెంగాలీ, తెలుగు. వి ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి, వి ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఒక ప్యూర్ ఇండియన్ రిప్రజెంటేషన్ సినిమాలో తీద్దాం అనుకున్నాం. నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు. వి జస్ట్ వాంట్ టు మేక్ అన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బి ప్రౌడ్ ఆఫ్. అంటే సమ్ పార్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ మ్యూజిక్, సమ్ పార్ట్స్ ఇట్ క్యాన్ బి బెటర్. ఐ థింక్ ఆ బ్యాలెన్స్ సరిగ్గా రాలేదు. Karthik from Mahanews. So actually I just want to say one thing. కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానన్నారు, బట్ కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు. సో ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద, ఈ పాయింట్ మీద మీకు జైవేలు కాదు, ఇంకా చాలా నాగేశ్వర్ గారు జై అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని మీద మీ కమెంట్ ఏంటి? అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారికి ఏం చెప్తారు? అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి. ఆ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే సరిగా కుదిరింది అంటారు కదా, సరిగా కుదిరింది. అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక 10 బుక్ లేదా ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. కృష్ణుడు ఇస్తాడండి యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్. అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్, కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్. చాలా మందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్. ఇంకా మనం రాసే చాలా స్పీచ్ డైలాగ్స్ ఉంటాయి, ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్ గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ. నాగేశ్వరి గారికి సినిమాని 2Dలో తీసి 3Dలో రిలీజ్ చేశారు. చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ 3D ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నెక్స్ట్ 3Dలో తీస్తారా? 2Dలో అంటే ఈ మధ్య ఎవరు 3Dలో తీయట్లేదు సార్ యాక్చువల్లీ, బికాజ్ ఆ 3D 2 కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది. బికాజ్ 90% ఆఫ్ ఫిలిం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి. సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం 2 కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేం. ఇట్ హ్యాస్ టు బి పోస్ట్ 3D ఓన్లీ. నాగేశ్వరి గారు, బ్రిడ్జిని బాగా డిజైన్ చేశారు కదా, దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా? ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా? అది ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ. పేటెంట్ విషయం పేటెంట్స్ కూడా తీసుకున్నాం. అది కాపీ రైట్ వాటెవర్ ట్రేడ్ మార్క్ ఏదో తీసుకున్నాము. ఓకే, మహీంద్రా మహీంద్రా వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ దాని డిజైన్? మహీంద్రా యాక్చువల్లీ మాకు జయన్ మోటార్ గా ఇంకొకరికి డైరెక్ట్ చేశారండి. వాళ్ళు కోయంబత్తూరులో ఉంటారు. వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు. వాళ్ళ డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహీంద్రా కన్నా యాక్చువల్లీ. Nagesh sir. So and you have created a Kalki cinematic universe. Okay, and you have means if we see in the Marvel cinematic universe and X-Men cinematic universe, they have merged here. ఇక్కడ కూడా మన దగ్గర సంబాలా అని కాంప్లెక్స్ అని సపరేట్ వెబ్ సిరీస్ అని ప్లాన్ చేస్తున్నారు, లైక్ MCU ఆర్ ఓన్లీ పార్ట్ 2. పార్ట్ 2 అంటే ఈ పార్ట్ 1 అనౌన్స్ చేస్తారు, బట్ ఓన్లీ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేస్తారు. 2 ఎపిసోడ్స్ ఉన్నాయి గుజ్జి బాగా, అది కూడా వస్తాయి. Hello sir, Hi. this is Prasanna. Hi. Sir, thank you for inspiring so much sir. Kalki movie is really very excellent. My question is, అందరం కూడా కల్కి ప్రాజెక్ట్ కి అన్నప్పుడు ప్రభాస్ గారిని అనుకున్నాం కల్కి అని, బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడిగా కనిపిస్తున్నాడు. సో కల్కిగా ఏ హీరో రాబోతున్నారని ఎదురు చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలా మంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు, ఏ పాయింట్స్ లో ఆ క్యారెక్టర్ కి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇంకా పట్టులోనే ఉన్నారు. సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. సో అండ్ సెకండ్ పార్ట్
ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం. దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. But obviously, like so many people, and very obviously because I put it, Karnudu is one of my favorite characters. Okay, sir. So, Nagi garu, Kalki sir, Kalkiga ఏ హీరో రాబోతుంది? అది ఇంకా పట్లనే ఉన్నారండి, ఇంకా చాలా టైం. నాగి గారు మైకల్ సినిమాల్లో యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సావిత్రి వినిపించే పేరు అవుతుందని. అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పి సొక్క కలికి తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు. సో విజయ్ దేవరకొండ గారిని నన్ను ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ్ అని చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్ లో తీసుకోవడం జరిగింది. సో ఏమని ఫీల్ అవుతారంటే అట్లా ఏం లేదు, నాగికి నాకు కంఫర్ట్ ఉంది, సో అందుకనే. అండ్ వన్ మోర్ హీరో ఏంటంటే లైక్ ప్రతి దాంట్లో కంఫర్ట్ ఉంది అని చెప్పేసి తీసుకున్నారు. కానీ మీ ప్రతి మూవీలో లైక్ విజయ్ దేవరకొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరు కనిపిస్తారు. వై ద రీజన్ ఏంటి? అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అయినా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా? అంతే అనుకోవచ్చు. అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛాన్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా, ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీ ఇస్ ఆల్వేస్ స్పెషల్. సో గారు ఏంటంటే మీరు ఎన్ టైటిల్స్ లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ 2 ఉందంటున్నారు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్ తో స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్ తో చేస్తారు? తీయచ్చు సార్ చాలా మంది తోటి. ఫర్ ఎగ్జాంపుల్ శోభనా గారి క్యారెక్టర్ పాస్ట్ లో ఏం జరిగిందో తీయచ్చు, అజ్జు కైరా వాళ్ళ ప్యారలల్ ఏదన్నా తీయచ్చు, ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో, మానస్ ఆ కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయచ్చు. అంటే సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ. సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు. బాగా దిల్కర్ తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. హలో నాగేశ్వరి గారు, ఐఎమ్ బబిత. అయితే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి కంటిన్యూటీ, అంటే సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీన్ అండ్ ఇంకొక సీన్ ఏదైనా చూసిన తర్వాత ఇది ఇంకా వుడ్ హావ్ డన్ బెటర్ అని అనిపించిన సీన్స్ ఏదైనా ఉన్నాయా మీకు? ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా బెటర్ తీసుండదు వాట్ యూర్ టాకింగ్ అబౌట్. మేబీ మోర్ అబౌట్ సీన్ కన్నా ఎడిట్ లో మేబీ వీ కుడ్ హావ్ డన్ అ బెటర్ జాబ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనిపించిందా? థ్యాంక్స్ సార్. అంతేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఉన్నా ఐఎమ్ ఓకే టు. అదే Not sir? Hi. Yeah. Hi. So, there's a dialogue where you say, women future lo equal, women are equal to men future lo. Already the movie settled 2898. అందులో కూడా ఈక్వల్ కాదా women? And women characters చాలా లైట్ గా more depth ఉన్నాయి. Like we can't connect. Why did you kill Kyra? I mean, she is the potential hero actually of the movie. మనం విరాలు చూసి. Yeah, my favorite as well. Yeah, I love your character. Yeah. Why did you kill her suddenly? She is not a Kalki. అంటే ఇట్స్ గ్రేట్. ఐఎమ్ గ్లాడ్ యూ ఫీల్ లైక్ దట్ బికాజ్ ఈవెన్ ఐ లవ్ కైరా a lot. బట్ అంటే ఇట్స్ లైఫ్. సమ్టైమ్స్ యునో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ విల్ డై. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఓకే, విమర్శ అదే అండి చెప్పాం కదా, స్లో అని అంతే సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అదే చెప్తున్నాను. ఇంకేం రావాలి?